శ్రేణులు అభ్యాసం 6.3. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే అంక శ్రేణిలో ఉన్నటువంటి పదాల మొత్తాన్ని మనం కనుక్కోవడం. ఓకే, ఇందులో ఫస్ట్ లెక్క చూడండి, 2, 7, 12 ... 10 పదాలు. సో ఇక్కడ 2 అనేటువంటిది మొదటి పదం, 7 అనేటువంటిది రెండో పదం. ఈ విధంగా మొత్తం 10 పదాల యొక్క మొత్తాన్ని మనం కనుక్కోవాలి. సో ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మొదటి పదం అంటే ఏంటిది? ఇక్కడ ఇది 2. మొత్తం పదాల సంఖ్య ఎంత? 10. సో అది n = 10. ఇంకా కనుక్కోవాల్సింది ఏంటిది? d అంటే ఏంటిది? a2 - a1. a2 - a1 అంటే రెండో పదంలో నుంచి మొదటి పదాన్ని తీసేయాలి. 7 నుంచి 2 పోతే ఎంత? 5. సో మనకు a వచ్చింది, n వచ్చింది, d వచ్చింది. సో పదాల మొత్తం అంక శ్రేణిలో ఉన్నటువంటి పదాల మొత్తం కనుక్కోవడానికి సూత్రం ఏంటిది అంటే Sn = n/2 ఆఫ్ 2a + n - 1 × d కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ రాద్దాం. మనము 10 పదాల మొత్తం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ S10 రాద్దాం. మనం కనుక్కోవాల్సిన ఏంటిది? ఇక్కడ 10 పదాల మొత్తాన్ని కనుక్కుంటున్నాం కాబట్టి n = ఎంత? 10. రైట్. 10/2. 2కు 2. a అంటే ఎంత? 2. n అంటే ఎంత? 10 కదా. రైట్. d అంటే ఎంత? 5. విలువలన్నీ ప్రతిక్షేపించుకున్న తర్వాత సూక్ష్మీకరించుకోవాలి. 2 1 2 5 2 2 4. 10 నుంచి 1 పోతే ఎంత? 9. అంతేనా? నెక్స్ట్ ఇది 4 9 5 45. ఓకే, ఇప్పుడు 5కి 5 రాద్దాం. 4కి 4 + 45. ఇక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 5 45కు 4 కలిపితే 49. ఈ రెండింటిని గుణించుకోవాలి. 5 9 45, 4 చేతాలు, 5 4 20, 20కి 4 కలిపితే 24. ఓకేనా. సో S10 = 245. అంటే 2 7 12 ఈ విధంగా ఈ అంక శ్రేణిలో ఉన్నటువంటి మొత్తం 10 పదాల యొక్క మొత్తం ఎంత? మనకు 245. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రెండో లెక్క చూద్దాం. రెండో లెక్క -37, -33, -29 ... 12 పదాలు. సో ఇక్కడ మొదటి పదం వచ్చేసి -37. సో పదాల సంఖ్య ఎంత? 12. ఓకే, అది ఇక్కడ రాద్దాం. రెండో లెక్క. సో a = ఎంత? -37. n పదాల సంఖ్య ఎంత? 12. మరి కావాల్సింది ఏంటి? ఇప్పుడు d పదాంతరం కావాలి. ఇందులో నుంచి తీసేయాలి. సో -33లో నుంచి ఏం తీసేయాలి? మనం -37 తీసేయాలి. అంటే మీకు తెలుసు d అంటే ఏంటిది? a2 - a1 కదా. అందుకే ఇందులో నుంచి తీసేయాలన్నమాట. -33 మైనస్కు మైనస్, a1 అంటే -37. ఓకే, రైట్. -33కు -33, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +37. -33 + 37 రెండిట్లో పెద్దది ఏది? 37. దానికి ఉన్న గుర్తు ఏంటిది? ప్లస్. 37 నుంచి 33 పోతే 4. సో d = ఎంత? 4. సో d వచ్చింది మనకు, n వచ్చింది, a వచ్చింది. ఈ 3 వచ్చిన తర్వాత పదాల మొత్తం ఎన్ని పదాల మొత్తం? 12 పదాల మొత్తం కావాలి కాబట్టి మనం ఫస్ట్ సూత్రం అయితే రాద్దాం. Sn = n/2 ఆఫ్ 2a + n - 1 × d. ఎన్ని పదాలు? 12 పదాలు. సో S12 రాయాలి. S12 = 12/2. n అంటే ఎంత? 12 కదా. సో n కు బదులు 12 రాసుకున్నాం. ఓకే, 2కు 2. a అంటే మొదటి పదం. మొదటి పదం ఎంత? -37 ప్లస్కు ప్లస్, n అంటే ఎంత? 12 -1 -1 d అంటే ఎంత? 4. ప్రతిక్షేపించుకున్నాం కదా. నెక్స్ట్ సూక్ష్మీకరించుకోవాలి. 2 1 2 6 ఇక్కడ రాద్దాం. 6 2 × -37. సో మైనస్ పెట్టుకొని 2 ఏళ్ళ 14, 1 ఏతాలు, 2 ముళ్ళ 6 × 1 7, -74 కదా. నెక్స్ట్ ప్లస్ 12 నుంచి 1 పోతే 11, ఇది 4. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఎన్ని? 12 పదాలు కదా. ఓకే, S12 = 6కి 6 -74 ప్లస్ 11 4 44, 6. 74లో నుంచి 44 తీసేయాలి. 74 నుంచి 44 పోతే ఎంత? ఇక్కడ చూడండి, 74, ఇవి 44. తీసేయడం ఏ విధంగా తీసేయాలి? చూడండి, ఇక్కడ పెద్దదానికి ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి.
4 నుంచి 4 పోతే 0, 7 నుంచి 4 పోతే 3. ఇక్కడ గుర్తులు అనేటువంటిది ముఖ్యం. పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేస్తున్నాం కాబట్టి పెద్దదానికి ఏ గుర్తు అయితే ఉంటుందో అదే గుర్తు మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఏమొచ్చింది మనకు -30. ఓకే, -30. ఇప్పుడు రెండింటిని గుణించాలి. 6 0 0, 6 3 18. గుర్తు ఏముంది మైనస్. సో S12 అంటే 12 పదాల మొత్తం ఎంత? -180. సో ఈ పదాలన్నింటినీ కూడుకుంటూ వెళ్తే అంటే 12 పదాల వరకు కూడినట్టయితే మనకు వచ్చేటువంటి విలువ ఎంత? ఆ పదాల మొత్తం -180. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూడో లెక్క మనం చేద్దాం. మూడోది 0.6, 1.7, 2.8 ... 100 పదాలు అంటాం. సో వీటి మొత్తాన్ని కూడా మనం కనుక్కోవాలి. ఎట్లా? అదే పద్ధతి. ఏ మొదటి పదం ఎంత? 0.6. n మొత్తం పదాల సంఖ్య ఎంత? 100 పదాలు. సో n = 100. సో d అంటే మీకు తెలుసు కదా, a2 - a1. ఇక్కడ రాద్దాం. a2 - a1 అంటే 1.7 - 0.6 తీసేద్దాం రఫ్లో. ఇక్కడ 1.7లో నుంచి 0.6 తీసేయాలి. ఎప్పుడు తీసేసినా కూడా పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టు పెట్టుకొని తీసేయాలి. సో 7 నుంచి 6 పోతే 1, పాయింట్కు పాయింట్, 1 నుంచి 0 పోతే 1. సో 1.1. సో ఇక్కడ రాద్దాం. d = ఎంత? 1.1. d వచ్చింది, a వచ్చింది, n వచ్చింది. 3 పదాలు వచ్చేసినాయి. సూత్రం ఏంటిది ఇక్కడ? Sn = n/2 of 2a + n - 1 × d. ఇదే కదా. సో ఇక్కడ మనం ఎన్ని పదాల మొత్తం కనుక్కుంటున్నాం? 100 పదాల మొత్తం కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ n = ఎంత? 100. సో 100 పదాల మొత్తం. 100 పదాల మొత్తం = 100/2. 2 a అంటే ఎంత? 0.6. n - 1 అంటే 100 - 1. d అంటే ఎంత? 1.1. ప్రతిక్షేపించుకున్నాం కదా. తర్వాత సూక్ష్మీకరించుకోవాలి. 2 1 2 5 10, 0కు 0. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? 50. 2 6 12. పాయింట్ అనేది ఒక అంకె తర్వాత ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుందాం. ఓకే, ప్లస్ 100 నుంచి 1 పోతే 99. ఇక్కడ ఏముంది? 1.1. బ్రాకెట్ క్లోజ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ మనము 50కి 50 రాద్దాం. ఓకే, 1.2కు 1.2 రాద్దాం. ప్లస్ 99 × 1.1 ఇక్కడ రాద్దాం. 99 × 1.1. 11 9 99. 11 9 99. 99 + 9. 99 + 9 ఎంత? 108. ఓకేనా? రైట్. మరి ఇక్కడ పాయింట్ పెట్టాలి కదా. పాయింట్ ఎక్కడ పెడతాం? ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది? ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 108.9. ఓకేనా? రైట్. ఇప్పుడు 50. ఈ రెండింటిని కూడా మనం కూడాలి. 108.9 తర్వాత ప్లస్ 1.2 రెండింటిని కూడాలి. ఇప్పుడు 1.2 పాయింట్ కింద పాయింట్ రావాలని చెప్పినా కదా. రైట్. 9 2 కలిపితే ఎంత? 11. 8 1 9, 9 1 10. 110.1. ఈ లాస్ట్ స్టెప్. దీంతో గుణించాలి. ఎట్లా గుణించాలి? ఇక్కడ సేమ్ ఏం లేదు, మామూలుగా గుణించేసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ 0తో ఏది గుణించినా అన్ని సున్నాలే. సింపుల్గా ఏం లేదు. 5 1 5, 5 0 0, 5 1 5, 5 1 5. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉందో చూసుకోండి. ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్. ఓకేనా? సింపుల్. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 5505. సో దీన్ని ఏ విధంగా రాద్దాం? S100. S100 = 5505. ఇది ఆన్సర్ అన్నమాట. ఇక్కడ గుణించేటప్పుడు జాగ్రత్తగా గుణించండి మీరు. ఓకేనా? పాయింట్ అనే పెట్టేటప్పుడు కూడా ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉందో చూసుకొని పాయింట్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక అంకె తర్వాత ఇక్కడ ఏం లేదు కాబట్టి ఓకే, ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా పాయింట్ ఉంది అనుకోండి. ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత చూసుకొని ఇక్కడ పెట్టాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక అంకె తర్వాత ఇక్కడ ఒక అంకె తర్వాత ఉందనుకోండి, అప్పుడు మొత్తం 2 అంకెల తర్వాత పెట్టుకోవాలి. ఇది మీకు తెలిసిందే కదా. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4వ లెక్క చూద్దాం. ఇప్పుడు 4వది 1/15, 1/12, 1/10 ... 11 పదాలు. ఓకే, ఇలా మొదటి పదం ఏంటిది? ఇక్కడ 1/15. అది రాద్దాం. a = 1/15.
ఓకేనా. ఎన్ ఎన్ అంటే ఇక్కడ మొత్తం 11 పదాలు కాబట్టి 11 పదాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ వచ్చేసి డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది a2 మైనస్ a1 అంటే రెండో పదంలో నుంచి మొదటి పదాన్ని తీసేద్దాం. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 1/12 మైనస్ 1/15. ఏ విధంగా చేయాలి ఇక్కడ మనం 12 15కు కాసా కట్టాలి. ఫస్ట్ 12 15కు కాసా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రాద్దాం. 12 15కు కాసా కట్టినట్టయితే 3 ఎక్కలు తీసుకున్నాం. 3 4 12 3 5 15 ఈ రెండు పోవు. సో 3 4 12 12 5 60. సో కాసా ఎంత మనకు వచ్చింది 60. ఓకేనా. ఇక్కడ రాద్దాం 60. సో 12 ఎక్కం 60 ఎందులో పోతుంది మనకు 12 5 60 5లో పోయింది. సో 5 ఎక్కం 5 మైనస్ 15 ఎక్కం 60 ఎందులో పోతుంది 15 4లో పోతుంది. 15 4 60 4లో పోయింది కాబట్టి 4 × 1 4. 5 ఇట్ల నుంచి 4 పోతే ఎంత 1. సో 1/60. సో డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 1/60. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/15. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11. ఓకేనా. మనకు 3 విలువలు వచ్చినాయి. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది సూత్రం. సో మనం ఏం చేయాలి ఇక్కడ పదాల సంఖ్య ఎంత 11. సో మనం 11 పదాలు మొత్తంగా అనుకుంటున్నాం కాబట్టి ఎన్కి బదులు 11 పెట్టుకోండి. సో 11/2 2 ఏ అంటే ఎంత 1/15 ఓకేనా ప్లస్ n-1 n అంటే ఎంత 11 కదా. మొత్తం పదాల సంఖ్య 11 కాబట్టి 11 - 1. డి అంటే ఎంత 1/60. రైట్. ఇప్పుడు సూక్ష్మీకరించాలి. ఇది కొట్టుడు పోతుంది అంటే కొట్టుడు పోదు. సో దాన్ని అట్లే రాద్దాం. 2 1 2 2/15 అట్లే చేద్దామా. దీన్ని గుణించి చేయాలా. సో మనం దీన్ని గుణించుకోవాలి. 2 ఎక్కం 2 2/15 2 1 2/15 ఓకేనా. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్లస్ 11 దగ్గర 1 పోతే ఎంత 10 1/60కి 1/60. సో ఇట్లా రాయొచ్చు లేదా డైరెక్ట్గా దీని కింద కూడా రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఈ 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేదు ఎంత 1/6. రైట్. ఇప్పుడు 11/2 ఇది 15 ఉంది 6 ఉంది. 15 6 కాసాగు తీయాలి కదా. ఇక్కడ వేద్దాం. 15కు 6కు కాసాగు ఎంతలో పోతుంది మనకు 3 ఎక్కల్లో పోతుంది కదా. 3 5 3 2 ఈ రెండు ఒకే ఎక్కంలో పోవు కాబట్టి దాన్ని అక్కడనే వదిలేసి కాసాగు చేద్దాం. 3 5 15 15 30 కాసాగు ఎంత 30. సో ఇక్కడ మనం కాసాగు ఏం పెట్టుకోవచ్చు 30 పెట్టుకోవచ్చు. 15 ఎక్కల్లో 30 ఎందులో పోతుంది మనకు 2లో పోతుంది. సో ఆ 2 2 4 ప్లస్కు ప్లస్ 6 ఎక్కంలో 30లో పోతుంది. 6 5 30 5లో పోయింది. సో 5 × 1 5 1 5 వచ్చిందా. మళ్ళీ 11/2 బ్రాకెట్ ఓపెన్ 4 + 5 ఎంత 9 9/30 వచ్చిందా. రైట్. ఇప్పుడే మనకి క్యాన్సిల్ అయ్యేటుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే గుణించేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది మనకు. చూద్దాం. 11/2 3 1 3 0 ఇది 3 3. సో 3/10 11 3 33 2 10 20 వచ్చిందా. 33/20 వచ్చింది. సో ఏంటిది 33/20 అనేటువంటిది ఈ పదాల యొక్క మొత్తం అంటే మొత్తం 11 పదాలని కూడినట్టయితే మనకు వచ్చేటువంటి విలువ ఎంత 33/20. దాని ఏ విధంగా రాయాలి మనం S11 = 33/20 అని చెప్పి మనం రాయాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ఇక రెండో బిట్ క్రింది వాని మొత్తాలను కనుగొనుము అన్నాడు. సో ఫస్ట్ బిట్ చేసినప్పుడు మనం గమనించింది ఏంటిది, ఈ రెండో బిట్ చేస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటిది. ఫస్ట్ చూడండి, ఇక్కడ మొదటి పదం ఇక్కడ ఉంది, చివరి పదం కూడా ఉంది. కానీ మొదటి లెక్క చేసినప్పుడు మాత్రం అంటే ఫస్ట్ బిట్ చేసినప్పుడు మాత్రము మొదటి పదం ఉంది కానీ చివరి పదం లేదు. చివరి పదం ఏమి ఇచ్చిండు మనకు పదాల సంఖ్య ఇచ్చిండు, ఎన్ని ఇచ్చిండు అనమాట. ఓకే. సో అది తేడా. సో దానికి సంబంధించిన సూత్రం ఏంటిది Sn = n/2 ఆఫ్ 2a + n-1 ఇంటూ d. ఎప్పుడైతే మొదటి పదము చివరి పదం ఇచ్చిండో దానికి సంబంధించిన సూత్రం వేరే ఉంటుంది అనమాట. ఆ సూత్రం ఏంటిదో ఒకసారి ఇక్కడ రాద్దాం. Sn = n/2 a + an ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగించాలి సూత్రము అంటే
మొదటి పదము మరియు చివరి పదం ఇచ్చినప్పుడు ఈ సూత్రం ఉపయోగించాలి. ఎప్పుడైతే మనకు మొదటి పదం ఇచ్చి తర్వాత పదాల సంఖ్య ఇచ్చింది అనుకోండి, అంటే 20 పదాలు, 30 పదాలు, 40 పదాలు ఆ విధంగా ఇచ్చినప్పుడు మాత్రం ఉపయోగించాల్సిన సూత్రం ఏంటిది? Sn is equal to n/2 of 2a plus n minus 1 into d. ఈ సూత్రం ఉపయోగించాలి. రెండు కూడా పదాల మొత్తం కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. ఓకే, కానీ ఇక్కడ మాత్రం ఏ సూత్రం ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏ విధంగా? ఇది మొదటి పదం, ఇది చివరి పదం, a ప్లస్ an, ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. సరే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మొదటి పదం రాద్దాం. మొదటి పదం ఎంత? 7. సో ఇక్కడ చివరి పదం ఏదైతే ఉందో దాన్ని ఏం రాసుకోవచ్చు? an. an is equal to 84. మరి d కావాలి కదా. d అంటే మనకు తెలుసు a2 మైనస్ a1 అని. సో a2 అంటే ఎంత? 10.5 మైనస్ a1 అంటే 7. 10 రూపాయల ఆట నుంచి 7 పోతే ఎంత? 3 రూపాయల ఆటన, రైట్? 3.5. ఎట్లా చేసినాం మళ్ళీ ఒకసారి చెప్తా. 2 10 20, 20కి 1 కలిపితే 21, 21/2 అంతే కదా. చూడండి 21/2 మైనస్ 7 కదా, రైట్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసేయాలి చూడండి. ఇక్కడ 21కి 21 మైనస్ దీన్ని గుణించి మైనస్ ఇచ్చేయాలన్నమాట. 2 14 మైనస్ 21 అంతే కదా. 21 నుంచి 14 పోతే ఎంత? 7/2. ఓకే, 7/2 ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 3.5 రాసుకోవచ్చు. అంటే 2 3 6, 6 1 7, 7/2 ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. 7/2 రాసుకోవచ్చు లేదా 3 1/2 రాసుకోవచ్చు. ఇప్పుడు రాద్దాం. 2 3 6, 6 1 7, 7/2. లేదా మామూలుగా అంటే 10 రూపాయల ఆట నుంచి 7 రూపాయలు పోతే ఎంత అంటే 3 రూపాయల ఆట అని ఎవరైనా చెప్తాం. సో దాన్ని 7/2గా రాసుకుంటున్నాం. ఓకేనా, రైట్. ఈ పక్కన పెట్టండి. d ఈజ్ ఈక్వల్ టు 7/2, a ఈజ్ ఈక్వల్ టు 7, an ఈజ్ ఈక్వల్ టు 84. 3 విలువలు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? an నుంచి n కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా, రైట్. an అంటే ఎంత? ఇక్కడ 84. a అంటే ఎంత? ఇక్కడ 7, n మైనస్ 1, d అంటే ఎంత? 7/2 కదా. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం వస్తుంది? మనకు n వస్తుంది కదా. ఇక్కడ అన్ని కూడా తెలిసిన పదాలు, ఒక్కటే తెలియదు. సో అది మనం కనుక్కుంటాం, n కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఈ 7ని ఇటువైపు తీసుకొస్తే ఎంత? 84 మైనస్ 7 77 రాద్దాం. n మైనస్ 1 7/2. 84 నుంచి 7 పోతే ఎంత? 77 అనుకున్నాం కదా. 77 n మైనస్ 1 7/2. ఇప్పుడు ఈ 7/2ను కూడా ఇక్కడ పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది ఈ ఈతలకు వచ్చేసరికి తలకిందులు అవుతుంది, అంటే 2/7 అవుతుంది అనమాట. ఏ విధంగా చూద్దాం. 77 2/7. ఈ 2 పైన గుణిస్తుంది, 7 ఏమో కింది గుణిస్తుంది. ఈ విధంగా ఇంకా మిగిలింది ఏంటి? n మైనస్ 1. ఈతల వైపు మిగిలేదు జస్ట్ n మైనస్ 1. ఇప్పుడు 7 1 7, 7 11 77, 11 2 22 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఈ మైనస్ 1 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? 22 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు n, లేదా n ఈజ్ ఈక్వల్ టు 23గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు n విలువ కూడా మనకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సూత్రాన్ని ఉపయోగించేస్తే మనకు ఈ పదాల యొక్క మొత్తం అనేటువంటి విలువ మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ సూత్రం రాద్దాం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ a ప్లస్ an. ఓకేనా. Sn ఎన్ని పదాలు మనకు తెలియదు కదా. ఇప్పుడు మనకు పదాలు అనేటువంటి వచ్చినాయి ఇక్కడ 23 పదాలు. ఓకేనా, 23 రాసేద్దాం. n అంటే 23/2, a అంటే ఎంత? 7, an అంటే ఎంత వచ్చింది మనకు? an 84 కదా. 23/2 23/2 84 ప్లస్ 7 91 వచ్చిందా? చూడండి ఇక్కడ 7 3 10 11 1 4 9 23/2 × 91. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ కాదు కాబట్టి గురించి రాసేసుకుంటే సరిపోతుంది. 23 × 91 1 3 3 1 2 2 9 3 27 9 2 18 2 20 20 93. సో 23 పదాల మొత్తం ఎంత? 2093/2, లేదా కొట్టేసుకోవచ్చు కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండో లెక్క చూద్దాం. రెండవది 34 + 32 + 30 + ... + 10. ఇక్కడ మొదటి పదం 34, చివరి పదం 10. అది ఇక్కడ రాద్దాం. చూడండి ఇక్కడ
ఏ ఈజ్ ఈక్వల్ టు 34, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది డి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది A2 మైనస్ A1, 32 నుంచి 34 పోతే ఎంత -2. ఓకేనా, తక్కువ నుంచి ఎక్కువ తీసేస్తున్నాం కాబట్టి -2. క్లియర్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం మనకు తెలుసు A ప్లస్ n-1 ఇంటూ డి, ఇది కదా సూత్రం. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏఎన్ బదులు ఎంత రాసుకోవచ్చు 10 రాయొచ్చు. ఏ అంటే ఏం రాయాలి 34 రాయాలి, n-1 కు n-1, ఎందుకంటే n కనుక్కోవాలి మనం, తర్వాత లెక్క చేయాలి. డి అంటే ఎంత -2. ఓకే, ఈ 34 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది 10 మైనస్ 34, n-1 అట్టే పెట్టుకుందాం. అట్లే ఈ -2 ఉంది కదా, -2 రాద్దాం, తర్వాత అని ఇక్కడ తీసుకొద్దాం. నేను 34కి వెళ్ళి 10 పోతే ఎంత -24, n-1. ఈ -2ని ఇటు తీసుకొద్దాం, ఎక్కడ వస్తుంది కిందికి వస్తుంది -2 కదా, ఎందుకంటే గుణిస్తుంది కాబట్టి భాగారం అవుతుంది అనమాట. మైనస్ మైనస్ క్యాన్సర్, 2 1 2 12. దేర్ఫోర్ n-1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 12. ఈ -1 ఇటువైపు వస్తే ఏమవుతుంది 13. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత 13. అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పదాల సంఖ్య ఎంత 13, అది మనం తెలిసిపోయింది. పదాల సంఖ్య కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 A ప్లస్ an, ఈ సూత్రం వేయాలి. ఎందుకు ఆ సూత్రం వేయాలంటే ఇక్కడ మొదటి పదం తెలుసు, an చివరి పదం తెలుసు, మరి n కూడా మనకు తెలుసు. ఈ సూత్రం వేసేసినట్టయితే కనుక మనకు Sn అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ S ఎన్ని పదాల మొత్తం 13 పదాల మొత్తం మనం కనుక్కోబోతున్నాం. సో 13/2, A అంటే ఎంత 34, an అంటే ఎంత 10. ప్రతిక్షేపించినాం కదా, నెక్స్ట్ సూక్ష్మీకరించాలి. 13/2 ఒకవేళ క్యాన్సల్ అయితేనేమో క్యాన్సల్ వేసుకోవచ్చు, కొట్టివేయడం వస్తే. లేదు 13/2 సేమ్ అదే విధంగా రాసుకుందాం, తర్వాత చేసుకుందాం. కానీ 34 + 10 ఎంత 44, ఈ 2 క్యాన్సల్ అవుతాయి కదా. సో 13 × 22, 13 2 26, 2 చేతాలు. తర్వాత 13 2 26, 26 2 కలిపితే 28, అంటే 13 పదాల మొత్తం ఎంత 286. ఓకేనా, రైట్. నెక్స్ట్ మూడో లెక్క చూద్దాం. మూడోది -5 + ఆఫ్ -8 + ఆఫ్ -11 + +230. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మొదటి పదం రాయాలి. A ఈజ్ ఈక్వల్ టు ఎంత -5, చివరి పదం అంటే an ఈజ్ ఈక్వల్ టు -230. నెక్స్ట్ డి కావాలి కదా, సో డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది A2 మైనస్ A1. A2 మైనస్ A1 అంటే ఎంత -8లో నుంచి -5 తీసేయాలి. -8 -2 +5, 8 నుంచి 5 పోతే ఎంత 3, M3 పెద్దదానికి మైనస్ కాబట్టి -3. దేర్ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -3. A ఈజ్ ఈక్వల్ టు -5, an ఈజ్ ఈక్వల్ టు -230. 3 విలువలు వచ్చినాయి కదా. సో an నుంచి మనం ఏం కనుక్కోవాలి n కనుక్కోవాలి. ఏ విధంగా సూత్రం రాద్దాం, an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ D, ఇది సూత్రం. an ఎంత మనకు -230, అది రాద్దాం. A అంటే ఎంత -5 ప్లస్ n-1 కు n-1, D అంటే ఎంత -3. ఓకే, ఇప్పుడు రాద్దాం -230 -5 -3 ఇంటూ n -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3. ఓకేనా, -5 + 3 ఈ 2 చేద్దాం, ఎంత వస్తుంది మనకు -2, ఇది -3n. ఓకే, ఇది -230. ఇప్పుడు -2ను ఇటువైపు తీసుకొద్దాం, ఏమవుతున్నప్పుడు -230 + 2 ఈజ్ ఈక్వల్ టు -3n. ఓకేనా, 230లో నుంచి 2 పోతే ఎంత 228. ఏం 228, పెద్దదానికి ఏముంది మైనస్ కదా, సో -228, దట్ ఈక్వల్స్ టు -3n. ఓకేనా, n మాత్రమే అక్కడ పెట్టుకొని ఏం చేద్దామంటే -3 ఇటువైపు తీసుకొద్దాం. సో -228/-3 కదా, మైనస్ మైనస్ క్యాన్సల్, 3 1 3, 3 7 21, 1 చేతాలు 3 6 18. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 76. n ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా. నెక్స్ట్ మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి అన్ని విలువలు కూడా. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ A ప్లస్ an, ఇది కదా సూత్రం. రైట్, n అంటే మనకు తెలుసు మొత్తం ఉన్న పదాల సంఖ్య ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం 76 పదాలు ఉన్నాయని మనం తెలిసిపోయింది. సో ఇక్కడ రాయాలి S 76 ఈజ్ ఈక్వల్ టు
76/2 ఏ అంటే ఎంత -5 ప్లస్ ఏఎన్ అంటే ఎంత -230 ఓకేనా రైట్ ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది 2 1 2 2 3 6 1 ఏతాలు 2 8 38 వస్తుంది అనమాట therefore ఇక్కడ రాద్దాం yes 76 is equal to 38 of -5 plus into minus 230 ఓకేనా 38 230 మరియు 5 రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి కూడాలి కూడి గుర్తు మాత్రం ఏం పెట్టాలి మైనస్ పెట్టాలి సో 235 ఓకే ఇప్పుడు ఈ రెండింటి గురించి చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఆ రఫ్ అయితే ఇక్కడ చేద్దాం 235 into 38 గుణించేద్దాం 8 5 40 8 3 24 24 4 28 8 2 16 16 2 18 ఓకేనా నెక్స్ట్ 3 5 15 3 3 9 1 10 3 2 6 1 7 0 13 9 8 89 30 ఏమేమి 89 30 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి సో ఇక్కడ ఎస్ 76 is equal to -89 30 ఇది ఆన్సర్ ఓకేనా రైట్